నీకోసం ఒక మంచి మూవీ తీసుకొచ్చా. మూవీ విషయానికి వస్తే వెరీ ఆర్డినరీ కపిల్ అయితే అలా స్టార్ట్ చేశా. వర్కౌట్ కాదేమో అనుకున్నా, నాకైతే వర్కౌట్ అయింది ఈ మూవీ. స్టోరీ విషయానికి వస్తే హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. ఇద్దరి మధ్యలో ఈగో, చిన్న వాటికి గొడవ పట్టడం అనేది బ్రేకప్ అయిపోద్ది. స్టోరీ చాలా కొత్తదనంగా అనిపించింది. కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి మూవీకి. మూవీ చైనీస్లో విడుదలై రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడు మన తెలుగులోకి అవైలబుల్గా వచ్చేసింది. మూవీని ఫ్యామిలీతో 100%గా వాచింగ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏమీ లేదు. అంటే లవ్ స్టోరీలు మనం చాలా చూసామనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది, కానీ ఈ మూవీ అయితే అలా ఉండదు. సీన్స్, కామెడీ సీన్స్ ఒక 10 నిమిషాలకి మనని నవ్విస్తూనే ఉంటాయి అనుకోవచ్చు. సీన్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి మూవీస్ తీశాడు, కానీ ఈ మూవీ అయితే అనుకున్నంత రేంజ్లో అయితే ఉండదు, కానీ జస్ట్ యావరేజ్ అనిపించింది. హీరో యాక్టింగ్ అయితే పర్లే అనిపించింది, హీరోయిన్ యాక్టింగ్ కూడా పర్లే అనిపించింది. ఈ మూవీలో చాలా మంది యాక్టర్లు వర్క్ చేసారు అనుకోవచ్చు. వాళ్ళ రోజులకు వాళ్ళు న్యాయం చేశారు. క్లైమాక్స్ సీన్ ఎంత చెప్పుకున్నా తక్కువే, అలా డిజైన్ చేసాడు అనుకోవచ్చు డైరెక్టర్. మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మీకు ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉండదు. చైనీస్ మూవీస్ సీన్స్ తీయడంలో కొట్టిన పిండి అనుకోవచ్చు చైనీస్ డైరెక్టర్స్ కి. స్క్రీన్ ప్లే, రైటింగ్ వేరే లెవెల్లో అనిపించింది. ఇలాంటి స్టోరీని తీయడం అంటే చాలా గట్స్ ఉండాలి. ఇలాంటి స్టోరీలు చాలా వచ్చి కొన్ని ఫ్లాప్లు అయినాయి, కొన్ని బ్లాక్ బస్టర్లు అయినాయి. ఈ మూవీ అయితే సక్సెస్ అయింది అనుకోవచ్చు. మీకు ఈ మూవీ కావాలంటే MH ప్లేయర్లో దొరికింది, పోయి చూడండి. మన ఛానల్ నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.